కానీ ఒకటుండే ప్యాషన్ మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే అబ్బా మనకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా, నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాట రాసే పాడే అవకాశం వస్తే ఎంత బాగుండని ఆ కోరికలు మనసులో ఉండేవి. కానీ ఆడికి పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే. కానీ నా అనిత పాట నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది, కష్టాలకు గురి చేసింది. సినిమా అంటే ఏంది, సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకు. అంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. అప్పుడు నిలకడలేని వ్యక్తిని, దోస్తులతో ఎంజాయ్ చేసినామా, పొద్దున్న లేస్తే టైంకి తిన్నామా, సాయంత్రం అయితే బీర్ తాగినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటోడిని. ఇది జాలరా జీవితానికి ఇంకేం కావాలా అని అప్పటి మందం చూసుకునేది. తెల్లారి గురించి రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళు పట్టింది నాకు దీని గురించి. ఇది కాదురా జీవితం. పాన్ షాప్ పెట్టుకున్న ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక పాన్ షాప్ పెట్టుకున్న హనంకొండల. పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడో చూసినట్టున్నదని. కానీ అలా ఎవరన్నా అంటూ ఉన్నప్పుడు అరే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఏంటిది అనే నా బాధ ప్రతిరోజు మనసులో. నా తోటలు అందరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. యూట్యూబ్స్కు సినిమాలకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్కి రాసుకుంటే చాలు, మీకు సినిమా దాకా కూడా అవసరం లేదు. యూట్యూబ్లో పోయినన్ని మిలియన్లలో ఏ సినిమా పాట కూడా పోతలేదు. సినిమాని తక్కువ అంచనా ఎత్తలేము ఇక్కడ. కానీ మీరు యూట్యూబ్ సాంగ్ చూసుకోండి, ఒక్కొక్క పాట ఒక్క పాట సినిమా పాట సరిగ్గా కొడితే మొత్తం ఏరితే 100 మిలియన్లు పోయిన పాటలు 10-20 వెళ్తాయి. అదే యూట్యూబ్ పాటలు తీయండి 1,00,000 పాటలు వెళ్తాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి 100 మిలియన్ల పైన. అంటే అంతగానం యూట్యూబ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది. సినిమా ఒకప్పుడు పాట రాయాలంటే నా అప్పుడు సోషల్ మీడియా లేదు, రాస్తే డైరెక్ట్ సినిమాకే రాయాలి. అదే గనక అంటే అదే సాంగ్ ఇప్పుడు గనక రిలీజ్ ఏంటంటే ఇంకెన్ని మిలియన్స్ బిలియన్సే కావాల్సి ఉంటే అప్పటికి ఆ కాలానికి అదే పెద్ద హిట్ మరి. ఎందుకంటే అది జనాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఒక్క స్టేట్ కాదు, మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో. దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ నాకు. ఎక్కడి నుంచి అంటే నా పాటనైతే ఆదరించిన వాళ్ళు. అదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. అది నన్ను నిలబెట్టింది, ఇబ్బందులకు గురి చేసింది. ఆ పాట వల్ల నా సర్వం కోల్పోయినా అని చెప్పుకోవచ్చు. స్టడీని నేను ఇష్టపడే నా స్టడీని కోల్పోయినా. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో చేశారు. కానీ ఎన్ని ఉన్నా కానీ సో ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఒక ఎత్తైతే అంటే పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగాలేదని కూడా విన్నాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనా? అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజెషన్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే, ఇద్దరు పిల్లలకు మాటలు రావు. బేసిక్గా మన సింగర్, ఓకే, ఒక సింగర్ పిల్లలకు వాళ్ళకే మాటలు, నాకు దేవుడో ఇంత మంచి చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసిందని నేను ఎప్పటికీ నేను మా మిస్సెస్ బాధపడతాం. కానీ ఇక అదే తలుచుకుంటే మనం అక్కడే ఆగిపోతే వాళ్ళకు మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మనము ఉండేందుకు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒకటే డిసైడ్ అయ్యి ఆ లైఫ్ను ఆ జీవితానికి సస్తి చెప్పి కష్టము నష్టము కళామ తల్లిని నమ్ముకున్నాం మనం. ఆ కళామ తల్లి మనల్ని కాపాడుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కు రావడం. అంటే దీని గురించి మాట్లాడుకోవాలి మనం. అయితే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు. సో మళ్ళీ అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ 2.0గా మీరైతే రిలీజ్ చేశారు. అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజన్న ఇస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ ఖుషి అనిపించింది. నేను కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా సాంగ్స్ చేసిన. నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. కొత్త యూట్యూబర్స్కి మంచి సాంగ్స్ ఇస్తున్నాం, రీజనబుల్గా చేస్తున్నాం. అనిత పార్ట్ 2 సాంగ్ ఇది అనౌన్స్ చేసి 2 ఇయర్స్ అయింది. కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగానే చేయాలని బడ్జెట్ కడకుండా ఇంత టైం పట్టింది. మంచిగా చేసిండు. వాళ్ళని కూడా నేను 100% సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయి ఉన్నది. ఈ కొత్త పాటను వాళ్ళు అంతా యాక్సెప్ట్ చేయలేకపోతాను. ఇంకా అది ట్రెండింగ్ 4లోకి వచ్చింది కానీ అది కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటానంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటాను. పాట సూపర్ ఉన్నది, లిరిక్స్ సూపర్ ఉన్నది, వీడియో ఎక్సలెంట్ ఉన్నది, కానీ మాకు ఆ ఫీల్ అయితే కలుగుతలేదు. అంటే వాళ్ళకి ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రానోళ్ళు కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు. అంటే పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు.
అంటే నోటికి అంతా ఓన్ చేసుకున్నటువంటి చేసుకున్నారు పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, కొంత టైం వాళ్ళకు డైజెస్ట్ కాలేకపోతాను వాళ్ళు. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన అనిత ఓ అనిత మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు. ఉమ్. అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది. ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా అనిపిస్తుంది. ఎక్స్టెండ్ వర్షన్ అంటే అప్పుడున్న ప్యాటర్న్లోనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఏమున్నదని అట్లా అంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతాన్న విషయం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్న ఉన్న మ్యూజిక్నే పెట్టి చేస్తే అయిపోవు కదా అని పెడతాను కామెంట్. ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పడితే అన్న ముచ్చట కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్. వాళ్ళ తప్పు కదా అది, వాళ్ళకి తెలియదు ఫస్ట్ దాని గురించి. దాంట్లో తప్పేం లేదు. అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టాం, దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం. మీకోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేపించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకి చెప్పినాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే నిజంగా సార్ ఒక 16 సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వేల మంది రెస్పాండ్ అయిందన్న. అంటే ఏడ్చుకుంటే నా ఇంటికి వచ్చి నా పిల్లల కంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చిల్లు అసలు. వాళ్ళని నేను చచ్చిపోయాక వాళ్ళని మర్చిపోలేను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు, ఫస్ట్ సోషల్ మీడియా, ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడనో ఉన్నోని తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత తొందరగా కంబ్యాక్ కాకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా జనాలకు మళ్ళీ వచ్చిండు, అవకాశాలు ఉంటే కల్పించండి, ప్రాబ్లమ్స్లో ఉన్నా అని చెప్పుకున్నా నేను. ఎందుకంటే మనం అడగంది అమ్మాయి అయినా అన్నం పెట్టాలి, అడగాలి అవకాశం. అడగంది ఎవరు ఇయర్, నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీ దగ్గరికి రావు అవకాశాలు అనేవి. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం సంగతి గురువుగారు ఏమైనా చేస్తానులా ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే మనకు చిన్న అవకాశం చెప్పండి అని అడుగుతూనే ఆ అవకాశం మన దాకా వస్తుంది. లేకపోతే వాడు ఎందుకు వాడు చేసుకుంటాను తీరా బాబు అని మనం అని ఉంటే అట్లా కాదు. ఇక్కడ